హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీ స్టేజెస్. నేను వచ్చేసి మిగతా వారు ఇంటర్నెట్లో చెప్పిండే ఆ స్టేజెస్, నేను చెప్పబోతున్న స్టేజెస్ అన్నీ మ్యాచింగ్ లేకుండా ఉండొచ్చు. కానీ నేను చెప్తున్నది నేను లైఫ్లో ఏమి ఎక్స్పీరియన్స్ చేసినాను, నేను స్టేజెస్ ఎట్లా ఒక్కొక్క స్టేజ్ గో త్రూ అయినాను, సేమ్ అట్లాగే ప్రాక్టికల్గా చెప్పబోతున్నాను. ట్విన్ ఫ్లేమ్ జర్నీ, like according to me, it's not a journey of love. It's a journey of love only, self love, and it's a journey of love with God, and through that you find adi valla mee twin flame ni you are finding your twin flame. That is all is okay, but still love maatrame twin flame journey kaadu. Twin flame journey is a journey of emotional self mastery, and twin flame journey is a journey of your own self mastery also. సో అది ఆ స్టేజెస్ ఎట్లా మనం ఒక్కొక్క స్టేజెస్ క్రాస్ చేసి నెక్స్ట్ స్టేజెస్కి వెళ్తున్నాము అనేదే ట్విన్ ఫ్లేమ్ జర్నీ. ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఈజ్ హైలీ వైబ్రేషనల్ జర్నీ, అండ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ వచ్చేసి దీని ముందు చూసిన వీడియోస్లో ఎట్లా స్టార్ట్ అయింది అన్నీ చూసినాము. దీని ముందు చూసిన వీడియో అట్లా ట్విన్ ఫ్లేమ్ జర్నీతోనే డీపర్ మీనింగ్ ఏంటి అది అన్నీ చూసినాము. ఎమోషనల్ సెల్ఫ్ మాస్టరీ అనేది ఎట్లా వస్తుంది అని చూసినాము. సో ఒక ఉమెన్కి వెన్ షీ గోస్ లైక్ కంప్లీట్లీ ఫ్రస్ట్రేటెడ్, వెన్ షీ ఫీల్స్ కంప్లీట్లీ మీనింగ్లెస్, తనతో లైఫ్ మనం ఎందుకు బతుకుతున్నామో అనే ఆలోచన వచ్చేటప్పుడే, చాలా ఫ్రస్ట్రేటెడ్గా కూర్చొని ఉండేటప్పుడే మనం ఎందుకు ఈ జీవితం ఎవరి కోసం అనే అంత దూరం డిప్రెషన్ వచ్చినప్పుడు ట్విన్ ఫ్లేమ్ జర్నీ స్టార్ట్ అవుతుంది అనేది చూసినాము. సో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ స్టార్టింగే వచ్చేసి సెల్ఫ్ సాబటాజ్లోనే స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ సాబటాజ్ ఎట్లా వస్తుంది అంటే, చాలా దినాలు సెల్ఫ్ పిటీలో సెల్ఫ్ సింపతిలోనే బతుకుతూ ఉంది అమ్మాయి. ఆ తర్వాత ఆ సెల్ఫ్ పిటీ అనేది సెల్ఫ్ సాబటాజ్కి వెళ్ళిపోతుంది. ఆ సెల్ఫ్ సాబటాజ్ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ సెల్ఫ్ రియలైజేషన్, ఇంట్రాస్పెక్షన్ జరుగుతుంది. మనం ఎందుకు ఇట్లా ఉంటున్నాము, మిగతా వారు అన్నీ సంతోషంగానే ఉంటున్నారు, మిగతా వారు అన్నీ నార్మల్ లైఫే లీడ్ చేస్తున్నారు, మనము అట్లాగే కదా బతుకుతున్నాము, ఇదే భూమిలో కదా ఉంటున్నాము, మన వాళ్ళ మాత్రం ఎందుకు మిగతా వారిలాగా హ్యాపీగా నార్మల్గా ఉండేదానికి కుదరట్లేదు అని చెప్పేసి ఇంట్రాస్పెక్షన్ చేస్తుంది, సెల్ఫ్ అనాలిసిస్ రిపోర్ట్ రాస్తుంది, సెల్ఫ్ జడ్జ్మెంట్ రాస్తుంది, తన గురించి తనే సెల్ఫ్ జడ్జ్మెంట్ రాస్తుంది. ఆ రాసిన తర్వాత సెల్ఫ్ సింపతికో సెల్ఫ్ సాబటాజ్కో వెళ్ళకూడదు. అట్లా వెళ్తే ఆ కంప్లీట్ స్టాగ్నెంట్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ స్టేట్ వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు మార్చింగ్ ఫార్వర్డ్ అనేదే ఉండదు. ఆ హోప్లెస్నెస్, మీనింగ్లెస్లోనే ఉండిపోతారు. కానీ ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఏం చేస్తుందంటే, ఆ సెల్ఫ్ జడ్జ్మెంట్ స్టేజ్ వచ్చి ఆ సెల్ఫ్ సాబటాజ్ స్టేజ్ వస్తుంది, కానీ సెల్ఫ్ సాబటాజ్ స్టేజ్లోనే ఉండిపోకుండా it will take you out of that self-sabotage state and it will bring you to self-correction mode. Self-correction mode అనేది సెల్ఫ్ లవ్ పుట్టుతుంది. అప్పుడే ఆ సెల్ఫ్ కరెక్షన్ మోడ్ అనేది వచ్చేటప్పుడే సెల్ఫ్ లవ్ పుట్టుతుంది. ఆ సెల్ఫ్ లవ్ అనేది ఏంటి అని కంప్లీట్గా మనం వచ్చేసి నేర్చుకుంటాము. లైక్ సెల్ఫ్ లవ్ అనేది ఏంటంటే, ఇంతకాలం వరకు మనము బుద్ధి ఏం చెప్పిందో అది విని 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 ఈ సొసైటీ, సముదాయం ఏమేమి విషయాలు అంగీకరిస్తుందో ఆ విషయాల కోసమే బతికేస్తున్నాము. సముదాయం ఏ విషయానికి అంగీకరించదో, నిరాకరింపు చేసేస్తుందో అది అన్నీ మనము వదిలేస్తున్నాము. ఇఫ్ సపోజ్ మన మనసులో న్యాయమేహిని, మనతో నిజమేహిని ఒక ఆశ, డీప్ డిజైర్ ఉంది అంటే కూడా, ఇఫ్ సపోజ్ అది సముదాయం అంగీకరించలేదంటే, ఈవెన్ దో ఇట్స్ అ గుడ్ డిజైర్, పాజిటివ్ డిజైర్, సముదాయం అంగీకరించకపోతే మనకి అది ఎమోషనల్గా కావాలని ఉంది లోన, కానీ సముదాయం నిరాకరింపు చేసేస్తే మనం కూడా నిరాకరించేస్తాము కదా. అట్లాగే బతికొస్తున్నాము. ఇప్పుడు ఈ సెల్ఫ్ లవ్ అనేది ఏమి చేంజ్ చేస్తుందంటే, మనకి ఆశనే లేకుండా ఉండింటే హ్యూమన్గానే మనం పుట్టుండము కదా. లైక్ ఇఫ్ సపోజ్ మనకి ఆశలే లేకుండా ఉంటుంటే ఎట్లా ఉంటుంటాము, సైన్స్ లాగా ఎనర్జీ వరల్డ్లోనే 4th డైమెన్షన్లో 5th డైమెన్షన్లోనో ఉండింటాము. 3rd డైమెన్షన్కి ఈ బాడీ తీసుకొని జననం చేసుకొని వచ్చే ఉండము.
సో ఇదన్నీ మనకి రియలైజ్ అవుతుంది. సో అప్పుడు ఇన్సైడు మన ఆశలతోనూ ఇట్లా బతకాలా అట్లా బతకాలా అని లాంగింగ్తోనూ ఉండే ఎనర్జీ లోన, బయట మనం ఏం ఆశపడినా ఇది ఏమీ మనము జీవనం చేసేదానికి బతికేదానికి ఎవరు అలో చేయరు, అందరూ ఇది నిరాకరణ చేసేస్తారు. కానీ ఇది ఆశ మాత్రం పడి ఏం ప్రయోజనం? అండ్ ఫ్రస్ట్రేటెడ్ ఫేస్ బయట. సో బయట ఒక పర్సన్గా, లోన్ ఒక పర్సన్గా బతికేదానికి ఇన్ని దినాలు అట్లాగే బతికినాము. కానీ దీనికి తర్వాత కూడా అట్లా బతికేదానికి వీరు లేకుండా మనము లోన ఎట్లున్నాము అట్లాగే బయట కూడా బతకాలి. దిస్ ఇస్ హూ ఐ యామ్. ఇదే నాకు నచ్చింది, ఇదే నాకు బతికేదానికి పెట్టింది. నేను ఎవరి కోసం ఏ దానికోసం అది చేంజ్ చేసుకోను. దిస్ ఇస్ మై ఆథెంటిసిటీ. ఇన్ని నాలు నేను ఒక భార్యగానో, లేకపోతే ఒక డాటర్ ఇన్ లాగానో, లేకపోతే ఒక మామ్గానో నేను చేసిందన్నీ అది నా రోల్. కానీ అది నేను కాదు. నా ఇన్నర్ ఎసెన్స్ ఏంటో అదే నేను అనే ఆ రియలైజేషన్ వచ్చి, ఆ ఇన్నర్ ఎసెన్స్ కోసమే నేను బతుకుతాను అనే ఆ కేర్ వస్తుంది చూడండి. ఆ రియలైజేషన్, ఆ ఊర్జితం, దట్ ఇస్ సెల్ఫ్ లవ్. అప్పుడు మీరు బుద్ధిని ఇన్ని దినాలు యువర్ లివింగ్ను అది మారి కాదు, నేను మనసు కోసం నేను బతుకుతాను అనే ఆ మార్పు వస్తుంది కదా, మార్పే సెల్ఫ్ లవ్. ఆ సెల్ఫ్ లవ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, దీనికి ముందు ఎవరెవరు మీకు గిల్టు, షేము ఇదన్నీ మీ లోపల ఇన్స్టిల్ చేస్తున్నారో అది అన్ని బయటికి వస్తుంది. ఎందుకంటే సెల్ఫ్ హీలింగ్ వర్క్ చేస్తారు. అప్సెట్ అయితే మిర్రర్ వర్క్ చేస్తారు, సెల్ఫ్ హీలింగ్ చేస్తారు, ఇంట్రాస్పెక్షన్ చేస్తారు, సెల్ఫ్ అనాలిసిస్ రాస్తారు. మీ అప్సెట్కి రీజన్ మీరే కనుక్కుంటారు. ఆ తర్వాత అప్సెట్ని హీల్ చేస్తారు. ఆ గిల్ట్ ఆర్ షేమ్ ఆర్ డౌట్, ఫియర్ ఏమైనా అది బయటికి వెళ్ళిపోతుంది. మీరు మీ జర్నీలో మార్చ్ ఫార్వర్డ్ అవుతారు. ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఈజ్ నాట్ ఓన్లీ లైక్ అది లైఫ్ జర్నీ కూడా. ఎందుకంటే మీరు ఈ లైఫ్లో ఉండుకొని కదా స్పిరిచువల్ జర్నీ మార్చ్ ఫార్వర్డ్ అవుతున్నారు. ఆ స్పిరిచువల్ జర్నీ, ట్విన్ ఫ్లేమ్ జర్నీ స్టాప్ అయిపోతే మీ లైఫ్ జర్నీ కూడా స్టాప్ అయిపోతుంది కదా. సో దిస్ ఇస్ హౌ ఇట్ మార్చ్ ఫార్వర్డ్. సో ఈ ఆథెంటిసిటీ మీరు ఐడెంటిఫై చేసినారు కదా, ఇన్నర్ ఎసెన్స్, అదే నా సెల్ఫ్ ఐడెంటిటీ అని రియలైజ్ చేస్తారు, యాక్సెప్ట్ చేసుకుంటారు. ఆ సెల్ఫ్ ఐడెంటిటీ, ఆథెంటిసిటీ అనేది ఏంటి? మీరు లోకానికి చూపిస్తున్న మీ డైనమిక్ టాలెంటెడ్ సెల్ఫ్. ఇంకొక సైడు మీరు లోకానికి ఏదేది చూపించకూడదు నేను అని హైడ్ చేసి పెట్టుకున్నారో ఆ డార్క్ సైడ్. ఆ తర్వాత మిగతా వారిని డిపెండ్ చేసి, వారిని ఎక్స్పెక్ట్ చేసి, వారు ఏమి మీకు మీ విషెస్ని ఫుల్ఫిల్ చేసి ఇవ్వలేదో ఆ హర్ట్ అన్నీ, ట్రామాస్ అన్నీ, వూన్స్ అన్నీ మీలోనే ఉంది. ఆ వూన్స్ వల్ల చాలా నెగటివిటీ మీ లోపల ఉంది. ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, సాడ్నెస్, యాంగర్, వెంజన్స్, రివెంజ్, యూ వాంట్ టు టేక్ రివెంజ్, ఇది అన్నీ మీలోనే ఉంది. దానివల్ల ఒక షాడో సెల్ఫ్ వచ్చింది. సో మీ టాలెంటెడ్ డైనమిక్ సెల్ఫ్, మీతోను నెగటివ్ సెల్ఫ్, మీతోను డార్క్ సైడ్, మీతోను షాడో సెల్ఫ్, ఇదన్నీ లేకుండా మీతోను ఆ చిన్న పిల్లగా ఉండేటప్పుడు ఏమేమి మీరు ఆటలు వేయాలనో, ఏమేమి మీరు ఫన్ లవింగ్గా కేర్ ఫ్రీగా ఉండాలని అనుకున్నారో, కానీ ఎవరు మీకు ఉండేదానికి అలవ్ చేయలేదు. మీరు ఉండేదానికి ఛాన్సే లేకుండా పోయింది. కానీ అట్లా ఉండాలని చెప్పేసి ఆశ ఉంది. సో ఆ ఇన్నర్ చైల్డ్ తర్వాత మీరు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్న సొసైటీ ముందు ఎవరికైనా ఒక ఐడియా, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పినప్పుడు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్న అడల్ట్ నేచర్, ఇది అన్నీ కలిసి మీరే మీరు. దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. ఇది మొత్తం మీరు యాక్సెప్ట్ చేసుకొని ఇదే నేను అని యాక్సెప్ట్ చేసుకొని తీసుకున్నారు చూడండి, లోన్ తీసుకుంటున్నారు చూడండి. దట్ ఈస్ సెల్ఫ్ లవ్. ఆ సెల్ఫ్ లవ్లో నాకు నేనే ఉంటున్నాను, ఎక్కడ వెళ్ళినా నాకు నేనే తోడు, నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్ అనే ఆ మార్పు మీలో వస్తుంది చూడండి. దట్ ఈస్ సెల్ఫ్ కేర్. ఇదన్నీ వచ్చిన తర్వాత మైండ్ఫుల్ మెడిటేషన్ నేర్చుకున్నారు. ఆ మెడిటేషన్ వల్ల మీకు ఏంటేంటి మంచిది జరుగుతున్నాయో అదన్నీ నేర్చుకుంటారు. ఆ తర్వాత మీరు ఇట్లాగే మెడిటేషన్లో ఆ పీస్ వస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్ళే ఆ అవకాశం వస్తుంది, మీ మైండ్ చాలా అమేజ్ అయిపోతుంది.
ఆ మెడిటేషన్ చేసుకొని హీలింగ్ చేసి 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 ఆ హీలింగ్ వల్ల సెల్ఫ్ టాక్ డెవలప్ చేస్తారు. ఆ సెల్ఫ్ టాక్ అనేది వచ్చేసి లోన మీకు చాలా పాజిటివిటీ ఇస్తుంది. మిర్రర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ సెల్ఫ్లో మిర్రర్ వర్క్ అనేది ఉంది. మిర్రర్ ఎక్సర్సైజ్ అనేది డిఫరెంట్, మిర్రర్ వర్క్ కూడా నేర్చుకుంటారు. ఆ మిర్రర్ వర్క్ అనేది మీలోన చాలా పాజిటివ్ చేంజెస్ ఇన్స్టిల్ చేస్తుంది. అప్పుడు మీ కూడా మీరు చాలా ఇంటిమేట్గా ఉంటారు, మీ కూడా మీరు చాలా ఎమోషనలీ అవైలబుల్గా ఉంటారు. ఈ సెల్ఫ్ టాక్ అనేది డెవలప్ చేస్తారు. యూనివర్స్ ప్రపంచంతో మాట్లాడేది ఎట్లా అనేది డెవలప్ చేసుకుంటారు. ఆ సెల్ఫ్ టాక్లో మీ ఇన్నర్ చైల్డ్ దిగడ, మీ హయ్యర్ సెల్ఫ్ దిగడ, మీతోనూ డివైన్ సెల్ఫ్ దిగడ, అందరి దిగడ ఎట్లా మాట్లాడుకునేదో, ఎట్లా క్లోజ్గా ఇంటిమేట్గా ఉండేదో అన్నీ నేర్చుకుంటారు. ఆ తర్వాత యూ బికమ్ కంప్లీట్లీ కేర్ ఫ్రీ అయిన తర్వాత మీరేం నేర్చుకుంటారంటే ఈ ట్విన్ ఫ్లేమ్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటారు. తెలుసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇంత దూరం మీరు సెల్ఫ్ లవ్ గురించి, ఇంత దూరం సెల్ఫ్ కేర్ గురించి, ఐడెంటిటీ గురించి, సెల్ఫ్ హీలింగ్ గురించి అన్నీ తెలుసుకున్నా కూడా ఈ జర్నీకి మీరు ఎట్లా ఎంటర్ అయినారు? నా కోసం నువ్వు ఎవరిని క్రియేట్ చేయట్లేదా? నన్ను అర్థం చేసుకునేదానికి, నన్ను ఎమోషనల్గా అట్లాగే ఎట్లా ఉంటున్నాడో అట్లాగే నా ఇన్నర్ ఎసెన్స్తో అక్సెప్ట్ చేసుకునేదానికి, అట్లాగే నన్ను లవ్ చేసేదానికి ఎవరిని నువ్వు క్రియేట్ చేయలేదా అనే ఆ లాంగింగ్లోనే ట్విన్ ఫ్లేమ్ జర్నీ లోపల ఎంటర్ అయినాము. ఓకే, సో మనం ఎంత స్పిరిచువాలిటీలోనే వెళ్ళినాలో ఆ స్పిరిచువాలిటీలో హీలింగ్ అన్నీ స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్కటిగా నేర్చుకొని వచ్చినాను. మన లోపల ఆ లాంగింగ్ ఉంటూనే ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా డెస్పరేట్నెస్ వస్తుంది మనకి. అది వల్ల మనం సెల్ఫ్ లవ్ చేసుకోవచ్చు, మనకే మనం పాజిటివ్గా ఉండుకోవచ్చు, మనకే మనము చాలా హ్యాపీగా ఉండుకోవచ్చు, మనకే మనం వచ్చేసి ఇంటిమేట్ ఫ్రెండ్గా ఉండుకోవచ్చు, ఎమోషనలీ అవైలబుల్ పర్సన్గా ఉండొచ్చు. కానీ నాకు ఇప్పుడు నా లవర్ని హక్ చేసుకొని పడుకోవాలంటే దానికి నా మాస్కులైన్ కావాలి కదా. ఇప్పుడు సపోజ్ నాకు ఒక కంపానియన్ కావాలని, నాకు ఒక టూర్ వెళ్ళినప్పుడు ఆ టూర్ ఎట్లా బ్యూటిఫుల్గా తెలుస్తుంది, మనం ఎవరితో వెళ్తున్నామో వారి బట్టి ఆ టూర్ బ్యూటిఫుల్గా తెలుస్తుంది. సో నాకు అంత బాగా మంచి కంపానియన్ కావాలి కదా, నాకు నా మాస్కులైనే మంచి కంపానియన్. సో ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఉంటున్నాను, నాకు ఎవరితోనో కదలాడాలా అని అనిపిస్తుంది అంటే నాకు అది ఒక ఫిజికల్ ఫామ్, నా మాస్కులైన్ కావాలి కదా. ఈ డెస్పరేట్నెస్ వస్తుంది, కన్ఫర్మ్ 100% వచ్చేస్తే పిచ్చి ఎక్కిపోతుంది తలకి. ఆ తర్వాత ఏం చేస్తాము, స్ట్రైట్ ఇప్పుడు స్పిరిచువల్ ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ట్రావెల్ చేస్తూ ఉంటున్నాము. డీవియేట్ అయిపోయి మనము ఏం చేస్తాము, ఆ ట్విన్ ఫ్లేమ్ని సెర్చ్ చేసేదానికి స్టార్ట్ చేస్తాము. వీడు మనీ ట్విన్ ఫ్లేమ్గా ఉండొచ్చా, వీడు మనీ ట్విన్ ఫ్లేమ్గా ఉండొచ్చా, లేకపోతే వీడు మనీ ట్విన్ ఫ్లేమ్గా ఉండొచ్చా అని చెప్పేసి చెక్ చేసేదానికి, సర్చ్ చేసేదానికి సిద్ధపడుతున్నాము. అప్పుడు మనము చాలా ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో, వాట్సాప్లోనో, ఎక్కడో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అబ్బాయిలతో మాట్లాడతాం మొదలు పెడతాము. మాట్లాడేసి మనీ ట్విన్ ఫ్లేమ్కి ఉండే క్యారెక్టర్స్ కొన్ని క్యారెక్టర్స్ వారి దిగడానికి ఉంటే, వీడు మనీ ట్విన్ ఫ్లేమ్గా ఉండొచ్చో అని చెప్పేసి వి డౌట్ దట్. ఆ తర్వాత వాటితోనే చెక్ చేస్తూ ఉంటాము లైక్ దట్. సో ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తారు, కంప్లీట్గా హీలింగ్ అవ్వదు, అప్పుడే హీలింగ్ స్టార్ట్ అవుతుంది కదా. సెల్ఫ్ లవ్ స్టార్ట్ అయింది, ఇదన్నీ నాలెడ్జ్గా మీకు తెలుసు, కానీ అది మీ లైఫ్గా మీరు కంప్లీట్గా చేంజ్ చేసుకోలేదు. ఇప్పుడే నాలెడ్జ్ కొంచెం గెయిన్ చేస్తూ ఉంటున్నారు, ఇప్పుడే నాలెడ్జ్ అది ప్రాక్టికల్గా కొంచెం ఇంప్లికేట్ చేస్తూ ఉంటున్నారు. దాని లోపలే చాలా లాంగింగ్ వచ్చేసింది, డెస్పరేట్నెస్ వచ్చేసింది, నాకు నా మాస్కులైన్ కావాలనే అంగలైపు వచ్చేసింది. ఆ తర్వాత మాస్కులైన్ని సెర్చ్ చేసేదానికి వెళ్ళిపోయినారు. ఆ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనే స్ట్రైట్ లైన్ నుంచి డివియేట్ అయిపోయినారు. సో ఇప్పుడు మీ లోపల ఇంకా ట్రామాస్ ఉంది, మీ లోపల ఇంకా ఆ వూండెడ్ ఏం చెప్పేది డార్క్నెస్ ఉంది, ఆ డెస్పరేట్నెస్ ఉంది. సో యూనివర్స్ మీకు ఏం కావాలో అది ఇవ్వదు, మీరు ఎవరుగా ఉంటున్నారో మీ వైబ్రేషన్ ఏంటో అదే ఇస్తుంది.
సో యూనివర్స్ వచ్చేసి మీరు ఎట్లా ఉంటున్నారో ఇన్నర్ ఎసెన్స్ సేమ్ అదేలాగా మీకు ఒక మాస్కులైన్ ఇస్తుంది. ఆ మాస్కులైన్తో మాట్లాడతారు, ఆ మాస్కులైన్తో లైక్ కొన్ని దినాలు హాయ్ హౌ ఆర్ యూ, ఏం తిన్నారు, ఏం పట్టుకున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ వెళ్ళినారు, ఎక్కడ వచ్చినారు, దిస్ ఆల్ సూపర్ఫిషియల్ టాక్స్. కొన్ని దినాలకి అది పోతుంది. ఆ తర్వాత టాక్స్ మీకు సూపర్ఫిషియల్ టాక్సే పెట్టదు. యూజువల్గా ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉండే ఎవరికి సూపర్ఫిషియల్ టాక్స్ ఇష్టం ఉండదు. డీపర్ కాన్వర్సేషన్, మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్గా ఉండాలి. సో ఆ డీపర్ కాన్వర్సేషన్, మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్గా వెళ్ళేటప్పుడు మీరు అడిగే క్వశ్చన్సే చాలా డీప్గా ఉంటుంది. అప్పుడు దానికి ఏం బదులు చెప్పాలో అటు సైడ్ ఉండే అబ్బాయికి తెలీదు. కానీ వాడి బదులు చెప్పినా కూడా మీ వైబ్రేషన్కి అది మ్యాచ్ అవ్వదు. సో కొంచెం కాలం కలిసి మీకు తెలుస్తుంది వాడికి మనకి వైబ్రేషన్ మ్యాచ్ లేదు, వాడికి మనకి లైఫ్ సెట్ అవ్వదు అని తెలుస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా వాడు మీ ట్విన్ ఫ్లేమ్ లాగా కనిపించినా కూడా తర్వాత వాడు మన ట్విన్ ఫ్లేమ్ లేదు అని తెలిసేసి బయటకు వచ్చేస్తారు, బ్రేకప్ అయిపోతుంది. ఏదో ఒకటి మీకు చెప్తారు, వాడు ఏదో ఒకటి చెప్తారు, గొడవలే ఉంటుంది. తర్వాత టపాల్ పట్ 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 అన్నీ ఊడిపోతుంది, బ్రేకప్ అయిపోతుంది. మళ్ళా కూర్చొని బాగా ఏడుస్తారు. ఓకే, దిస్ ఇస్ హౌ ట్విన్ ఫ్లేమ్ జర్నీ. నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇదే. దెన్ ఆ తర్వాత మీకు ఏడిసి అన్నీ ఫినిష్ చేసిన తర్వాత మళ్ళా నెట్లో సర్చ్ చేస్తారు, ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు నేను వాడిని మీట్ చేస్తున్నాను, ఎందుకు వాడి దగ్గర నుంచి బ్రేకప్ అయింది, ఎందుకు నేను ట్విన్ ఫ్లేమ్ని మీట్ చేయలేదు, అన్నీ సెర్చ్ చేస్తారు నెట్లో. అప్పుడే తెలుస్తుంది ఇట్లా ఒక ఫాల్స్ ట్విన్ ఫ్లేమ్ ఇన్సిడెంట్ వస్తుంది. ఫాల్స్ ట్విన్ ఫ్లేమ్ అనేవాడు ఇట్లాగే ఉంటాడు. ఫాల్స్ ట్విన్ ఫ్లేమ్ దగ్గర నుంచి కూడా మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి. ఆ ఫాల్స్ ట్విన్ ఫ్లేమ్ కూడా మీలోన ఏమేమి ఎమోషన్స్ ట్రిగర్ చేసినాడో అది కూడా మీరు అప్సెట్ కూడా హీల్ చేసుకోవాలి, అన్నీ తెలుసుకుంటారు. మళ్ళా ట్రాక్కి వస్తారు, ట్విన్ ఫ్లేమ్ జర్నీ అగైన్. సో ఇప్పుడు మీరు డీవియేట్ అయ్యి వెళ్ళి అబ్బాయితో ఉండి అబ్బాయి దగ్గర చాట్ చేసి మళ్ళీ బ్రేకప్ అయ్యి ఇప్పుడు మళ్ళీ వచ్చిన అంతవరకు మీ టైము, ఎనర్జీ, ఆ డిస్టెన్స్ అన్నీ వేస్టే కదా. దానికి ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలోనే స్ట్రైట్గా వెళ్ళి ఉండొచ్చు కదా. నవ్ మళ్ళీ ట్రాక్కి వచ్చినారు ట్విన్ ఫ్లేమ్ జర్నీ. మళ్ళీ ఏమేమి నాలెడ్జ్గా గెయిన్ చేసి పెట్టుకున్నారో ఆ డీవియేషన్ ముందు, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, తర్వాత మనకి మనమే కమిట్మెంట్గా ఉండుకోవాలి, ఇదన్నీ తెలిసి పెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు అది అన్నీ మొత్తం లైఫ్గా బతుకుతారు, మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఇంప్లిమెంట్ చేసి స్ట్రైట్గా వెళ్తూనే ఉండేటప్పుడు ఇప్పుడు ఒక 1 year అయిపోయింది, మళ్ళీ ట్రాక్కి వచ్చి 1 year అయిపోయింది. హీలింగ్ జర్నీ అన్నీ చేస్తూనే ఉంటున్నారు. కానీ ఇప్పుడు కూడా మీ డెస్పరేట్నెస్ మిమ్మల్ని నుంచి బయటికి పోలేదు. ఆ డెస్పరేట్నెస్ మీకు ఉంటూనే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఆ లాంగింగ్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు కానీ మీరు ఇప్పుడు ఏం తెలుసుకున్నారంటే మీ బెస్ట్ వర్షన్గా ఎలా చేంజ్ అవ్వాలి. మీతో ఇన్నర్ వాయిస్ని ఎట్లా లైక్ హౌ టు హియర్ యువర్ ఇన్నర్ వాయిస్, హౌ టు ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్. మీ ఇన్నర్ వాయిస్ మాత్రమే ఫాలో చేసుకోవాలి. మీ ఇన్నర్ వాయిసే మీ గురువు, మీకు అన్నీ నేర్పిస్తుంది. ఈ సెల్ఫ్ టాక్ డెవలప్ 1 year అయింది కదా మళ్ళీ ట్రాక్కి వచ్చి. సో యూ విల్ లర్న్ సెల్ఫ్ టాక్ అంటే ఏంటి, మీతో బాదరేషన్స్, మీతో కన్ఫ్యూషన్స్ అన్నీ సెల్ఫ్ టాక్లో మైండ్ లేదు బ్రెయిన్ వచ్చేసి ఎట్లా హయ్యర్ సెల్ఫ్ దగ్గర చెప్పేది, హయ్యర్ సెల్ఫ్ చెప్పే ఆన్సర్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఇదన్నీ నేర్చుకుంటారు. సో ఏ కన్ఫ్యూషన్స్ ఉండదు, ఎప్పుడు క్లారిటీలోనే ఉంటారు. కానీ ఇప్పుడు కూడా హౌ టు బికమ్ మై బెస్ట్ వర్షన్ మీరు నేర్చుకుంటున్నారు. మీరు అది లైఫ్లో ఇంప్లికేట్ కూడా చేస్తూ ఉంటున్నారు. కానీ ఇంకా మీ బెస్ట్ వర్షన్ అవ్వట్లేదు, బెటర్ వర్షన్గానే ఉంటున్నారు. ఎందుకంటే ఇంటెన్సిఫైడ్ అయిన లాంగింగ్ అండ్ క్రేవింగ్ ఉంది కదా, నాకు నా ట్విన్ ఫ్లేమ్ కావాలి, ఇంకా అది మీలోనే ఉంది, మీరు బయట చూపించుకోలేదు అంతే. కానీ ఆ డెస్పరేట్నెస్, ఆ లాంగింగ్ ఇంకా ఉంది మీ లోపల. ఇంకా ఆ థాట్ ఉంది కదా, మీలోన ఒక థాట్ ఉంటుంది కదా. ఎప్పుడైనా ఆ థాట్ వస్తే ఏడుస్తూనే ఉంటారు. రాత్రి అంతా నిద్రపోయేటప్పుడు అంతా ఏడుస్తారు. మీ పిల్లో మొత్తం వెట్ అయిపోతుంది. ఏం థాట్ అది? నేను సెల్ఫ్ లవ్డ్ పర్సన్గా ఉండొచ్చు,
నేను సెల్ఫ్ రొమాంటిక్ పర్సన్గా ఉండొచ్చు, నేను వచ్చేసి నన్ను సెల్ఫ్ కేర్ తీసుకునే పర్సన్గా ఉండొచ్చు. కానీ నేను నైట్ నిద్రపోయేటప్పుడు హక్ చేసుకొని కడులు చేసుకొని నిద్రపోయేదానికి నా మాస్కులైన్ కావాలి కదా. రోజు నా మాస్కులైన్ నా పక్కలో ఉండాలి కదా. నాకెయిన్ యాక్ట్ కంపానియన్ నా మాస్కులైనే కాదా. నా పని అన్నీ అయిపోయిన తర్వాత ఇది చేసినాను, ఇది ఇంకా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, నేను మాట్లాడుకోవాలంటే నా మాస్కులైన్ ఫిజికల్ ఫామ్లో కావాలా కదా అనే ఆ డెస్పరేట్నెస్ మీ దగ్గర నుంచి బయటికే వెళ్ళలేదు. ఓకే, సో అందుకోసమే బెటర్ వెర్షన్గానే ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక డైవర్షన్. ఎందుకంటే ఈ డెస్పరేషన్ ఊరికి ఉండదు, మీరు కరెక్ట్గా వెళ్తానే ఉంటారు ట్విన్ ఫ్లేమ్ జర్నీ ట్రాక్లో. ఈ డెస్పరేషన్ ఎప్పుడు పీక్కి వెళ్తుందో, ఆ హైక్కి వస్తుందో అప్పుడు మళ్ళీ డైవర్షన్ వచ్చేస్తుంది. ఇట్లాగే నేను ఒకవేళ నేను స్పిరిచువల్ జర్నీ అని చెప్పుకొని నా రియల్ ఫీలింగ్స్ని మాస్క్ చేసుకొని స్పిరిచువల్ జర్నీని మాస్క్ వేసుకొని ట్రావెల్ చేస్తూనే ఉంటున్నాను, నా రియల్ ఫీలింగ్స్ హైడ్ చేస్తున్నాను, ఇదన్నీ వస్తుంది. నా రియల్ ఫీలింగ్స్ హైడ్ చేసుకొని కూర్చున్నాను, సో ఇది నా ఆథెంటిసిటీ కాదో, ఒకవేళ నా ట్విన్ ఫ్లేమ్తో బతకాలా అనేది మాత్రమే నా ఆథెంటిసిటీనా, ఇది అన్నీ వస్తుంది. మళ్ళీ ఒక డైవర్షన్ తీసేసి మళ్ళీ మన ట్విన్ ఫ్లేమ్ ఎవరో సర్చ్ చేసేదానికి వెళ్ళిపోతాము. వీడికి ఉండొచ్చో వాడికి ఉండొచ్చో, ఆ రన్నింగ్ చేసింగ్ అన్నీ జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఆ ట్విన్ ఫ్లేమ్ మనకి తెలుసు, మన ట్విన్ ఫ్లేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆ లవ్ లిస్ట్ రాసుంటాం కదా, ఆ లవ్ లిస్ట్లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఒక ఫ్యూ హాఫ్ కూడా ఉంటుంది, 50% కూడా ఉంటుంది. చూస్తే ఒకవేళ వీడు మన ట్విన్ ఫ్లేమ్ ఉండొచ్చో, ఒకవేళ వీడు మన ట్విన్ ఫ్లేమ్ ఉండొచ్చో అని చెప్పేసి మనము వెతుకుతూ ఉంటున్నాం. అప్పుడు ఎవరో ఒకరు మనకి మ్యాచ్ అయిపోతారు. ఎందుకంటే మనము బెటర్ వెర్షన్లో ఉంటున్నాము. మనము ఫస్ట్ ఇనిషియల్గా ఫాల్స్ ట్విన్ ఫ్లేమ్ మీట్ అయినప్పుడు జస్ట్ అప్పుడే స్టార్ట్ చేసినాము హీలింగ్ అవ్వట్లేదు. ఇప్పుడు హాఫ్ ది వే త్రూ ది జర్నీ, హాఫ్ హీలింగ్ అయిపోయింది, ఇంకా మిగతా హాఫ్ ఉంది, హీలింగ్ అవ్వాలి. వీఆర్ ఆన్ ది వే. సో ఇప్పుడు మీరు వైబ్రేషనల్గా ఎలా ఉంటున్నారు, స్పిరిచువల్గా ఉంటారు, స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ప్రపంచ జ్ఞానం ఎక్కువ ఉంటుంది. తర్వాత హాఫ్ ది వే స్పిరిచువల్ నాలెడ్జ్ని ఇంప్లికేట్ చేసేస్తున్నారు లైఫ్లో, బెటర్ వెర్షన్ అయిపోయినారు. సో ఇదే మీ వైబ్రేషన్, సేమ్ వైబ్రేషన్ పర్సన్ని అట్రాక్ట్ చేస్తారు. వాడు హాఫ్ వూన్స్ ఉంటుంది, హాఫ్ వే హీల్ అయి ఉంటాడు, స్పిరిచువాలిటీ లోపల ఉంటాడు, బెటర్ వెర్షన్గా ఉంటాడు, చాలా కైండ్ అండ్ పొలైట్గా ఉంటారు, మీరేం మాట్లాడినా వింటాడు. ఎందుకంటే మీకు ఇద్దరికి సేమ్ వైబ్రేషన్, సేమ్ లాగా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ సేమే ఉంటుంది. అప్పుడు మీరేమనుకుంటారు, ఒకవేళ వీడు మన ట్విన్ ఫ్లేమ్గా ఉండొచ్చా, చాలా విషయాలు వీడితో మ్యాచ్ అవుతుంది అని అనుకునే వీడు ఎగ్జాక్ట్ మీలట్టే ఉండేది కోసం వీడు ఉన్మయినే మన ట్విన్ ఫ్లేమ్గా ఉండొచ్చో అని చెప్పుకొని చాలా సంవత్సరాలు వీనితోనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఆ ట్రాక్ మిస్ అయిపోయింది. ట్విన్ ఫ్లేమ్ జర్నీ నుంచే మీరు బయటికి వెళ్ళిపోయినారు. ఆ డీవియేషన్ లోపలే చాలా సంవత్సరాలు బతికిపోయినారు. ఆ డీవియేషన్ లోపల ఉంది ఒక 3 years ఉన్నారని పెట్టుకుంటాం. ఆ సేమ్ అదేలాగా సూపర్ఫిషియల్గా కాన్వర్సేషన్ ఒక 2-3 monthsకి వెళ్తుంది. ఆ తర్వాత డీప్ కాన్వర్సేషన్ వస్తుంది. ఆ డీప్ కాన్వర్సేషన్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా డీప్ కాన్వర్సేషన్ వస్తూ ఉంటే అప్పుడైనా మీకు తెలిసిపోతుంది. ఏం తెలిసిపోతుంది అంటే వాడికి మనకి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇనిషియల్గా మీరు ఏమనుకుంటారంటే ఓకే వాడు మెచ్యూర్ అయినప్పుడు మన ట్విన్ ఫ్లేమ్ లాగా చేంజ్ అయిపోతాడు. ఒకవేళ ఇంకా వాడు మెచ్యూర్ అవ్వట్లేదు అందుకోసమే ఇట్లా అన్నీ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి 1 సంవత్సరం అనుకుంటారు, 1.5 సంవత్సరం అనుకుంటారు. ఆ తర్వాత మీకు తెలిసిపోతుంది వీడు మన ట్విన్ ఫ్లేమ్గా ఉండేదానికే ఛాన్సే లేవు. ఎందుకంటే మన ట్విన్ ఫ్లేమ్ వచ్చేసి చాలా మెచ్యూర్డ్, చాలా బ్రాడ్ మైండెడ్ పర్సనాలిటీ, అది ఇది మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది, మైన్యూటైట్ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఈ పర్సన్ ఎట్లా ఉంటాడంటే అన్ని దానికి బ్లేమ్ గేమ్ ఆడతాడు. ఏదైనా హ్యాండిల్ వాడికి హ్యాండిల్ చేసేదానికి తెలియదు, కానీ వాడికి హ్యాండిల్ చేసేదానికి తెలియట్లేదు అని చెప్పేసి ఏది ఒప్పుకోడు. మీతో
అన్ని ఫాల్ట్ మీ పైనే ఉంది అని చెప్పేసి మిమ్మల్నే బ్లేమ్ చేస్తాడు. వాడికి మీరు ఎంత హెల్ప్ చేసినా ఆ హెల్ప్ అన్నీ వాడికి పెద్దదిగా తెలీదు. వాడికి మీరు ఏం చేయలేదో అది మాత్రమే పిన్ పాయింట్ చేస్తాడు. అదేనట్టు ఆ సోషల్ ఇమేజ్ అని చెప్పేసి ఆ సోషల్ ఇమేజ్ వెనకాలే బతుకుతాడు. అండ్ తర్వాత చాలా వాడు ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉండడు, సోషల్ ఇమేజ్ బ్యాక్లోనే ఉంటాడు. కానీ వాడిని వచ్చి బెటర్ వర్షన్గానే ఉంటున్నాడు, ఇంకా బెస్ట్ వర్షన్ అవ్వలేదు, మెచ్యూర్డ్గా లేదు, సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసేదానికి తెలీదు. సో వాడికి ఓన్ బిజినెస్ అనేది ఏమీ ఉండదు, ఎర్నింగ్స్ అనేది ఏమీ ఉండదు. మీరు కావాలంటే నేను చెప్పిన తర్వాత ఈ వీడియో విడిన తర్వాత మీరు ఆలోచన చేసి చూడండి, ఇట్లాగే ఉండుంటుంది. ఒక్కొక్కసారి వాడు బాగా గొడవలు వేస్తాడు, మిమ్మల్ని ఏడ్చేదానికి పెడతాడు. ఆ తర్వాత వాడే వచ్చేసి ఏం చెప్తాడు, నెక్స్ట్ డే నేనే సారీ అడిగేస్తాను అని చెప్పేసి ఫస్ట్ వాడే సారీ అడిగేస్తాడు. సారీ అడిగేసి మిమ్మల్ని పాజిటివ్గా రెయిన్ఫోర్స్మెంట్ లాగా కన్విన్స్ చేసేస్తాడు. ఆ తర్వాత నుంచి ఏమి జరగనట్టు హ్యాపీగా మాట్లాడతాడు. ఆ తర్వాత మీరు ఆ గొడవలన్నీ మర్చిపోయి వాడితో హ్యాపీగా మాట్లాడతాడు. ఇది జరిగి మళ్ళీ 1 monthలో మళ్ళా గొడవ వస్తుంది. సేమ్ ఇట్లాగే వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. ఎప్పుడు వాడిని మీరు బాటిల్ నెక్ సిచ్యువేషన్కి తీసుకొస్తాడో అప్పుడే వాడితో ట్రూ కలర్ ఏమి మీకు ప్రూవ్ అవుతుంది. అప్పుడే వాడు కమిట్మెంట్ ఇవ్వడు అని మీరు తెలుసుకుంటారు. అప్పుడే మీకు రియాలిటీ నిదర్శనానికి వస్తుంది. వాడు ఫోన్లో మీ ఐడెంటిటీయే లేవు. మీరు చాట్ చేస్తారు, వాట్సాప్లో ఉంటారు, అది ఇది అన్నీ చేసినా కూడా అది ఏమి ఉండేనట్టు కూడా ఒక ట్రేస్ కూడా ఉండవు. లైక్ మీరు వాడి ఫోన్లో మీ పేరుతో సేవ్ చేసి ఉండడు. మీరు ఎన్ని ఫోటోలు పంపించినాలో ఆ ఫొటోస్ ఏమి వాడి మొబైల్లో ఉండదు, అన్నీ డిలీట్ చేసి ఉంటాడు. మీ గురించి ఏమి డీటెయిల్స్ పెట్టుకోడు వాడి మొబైల్లో, ఎందుకంటే వాడు సోషల్ ఇమేజ్ వెనకాల తిరుగుతున్నాడు కదా. తర్వాత మీరు చాట్ హిస్టరీ మొత్తం డిలీట్ చేసి ఉంటాడు. ఎట్లా ట్రూత్ఫుల్ పర్సన్గా ఉంటాడు? కమిట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పినప్పుడే మీకు ఇది అన్నీ మొత్తం తెలుస్తుంది. అప్పుడు మళ్ళా పటాల్ బ్రేకప్ వస్తుంది. బ్రేకప్ వచ్చేసి మళ్ళా ఇప్పుడు ట్రాక్కి వస్తారు, ట్విన్ ఫ్లేమ్ జర్నీ ట్రాక్కు. ఎప్పుడు 3 years తర్వాత ఇప్పుడు ట్రాక్కి వచ్చేసి మళ్ళా ఇంటర్నెట్లో కూర్చొని ఫుల్ రీసెర్చ్ చేస్తారు. ఏంటి రీసెర్చ్ చేస్తారు? ఎందుకు ఇట్లా అయింది, వీడు కూడా నా ట్విన్ ఫ్లేమ్ నట్టే నాకు కనిపించినాడు కదా, కానీ ట్రూ ట్విన్ ఫ్లేమ్ లేదా వీడు, అది వాడు ట్రూ ట్విన్ ఫ్లేమ్ లేదు అనే విషయం అక్సెప్ట్ చేసుకునేదానికి బ్రేకప్ అయ్యి బయట వచ్చేసినా కూడా అక్సెప్ట్ చేసుకునేదానికే చాలా మంత్స్ పెడుతుంది మనకి. ఆ తర్వాత ఒక స్టేజ్లో మనకే అర్థమైపోతుంది వాడు ట్రూ ట్విన్ ఫ్లేమ్ కాదు అని చెప్పేసి. ఆ తర్వాత కంప్లీట్గా వాడి ఎనర్జీ నుంచి, వాడితో మెమరీస్లో నుంచి, వాడితో ఫిజికల్ అపియరెన్స్ల నుంచి, అన్ని దాంట్లో నుంచి ఎనర్జీ కార్డు మొత్తం కట్ చేసుకొని బయటికి వస్తాము. ఓకేనా? సో ఇదన్నీ జరుగుతుంది. దిస్ ఆల్ హస్ హ్యాపెన్ టు మీ. దెన్ ఈ ఇంటర్నెట్ అన్ని దాంట్లో మీరు సర్చ్ చేసి ఆ తర్వాత అర్థం చేసుకుంటారు, దిస్ ఇస్ కాల్డ్ ట్రామాటిక్ బాండింగ్. ఎందుకంటే మీకు ఏమేమి ట్రామాస్ ఉండిందో వాడికి ఏంటేంటి ట్రామాస్ ఉండిందో, మీ వైబ్రేషన్ హాఫ్ ది వే హీల్డ్, హాఫ్ ది వే ట్రామా, వాడి వైబ్రేషన్ కూడా సేమ్, అందుకోసం మ్యాచ్ అయిపోయింది. సో ఇట్ ఇస్ కాల్డ్ ట్రామాటిక్ బాండింగ్ అని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత చాలా సీరియస్గా మీ ట్విన్ ఫ్లేమ్ జర్నీని చాలా సీరియస్గా తీసుకొని తపస్సులాగా ట్విన్ ఫ్లేమ్ జర్నీ నుంచి ఇంకా ఎప్పుడు డీవియేట్ అవ్వను అని చెప్పేసి ఎవరిని సర్చ్ చేసుకొని నేను వెళ్ళను అని చెప్పుకొని అప్పుడు మీరు మీ హీలింగ్ జర్నీని, మీ అప్సెట్స్ని అన్ని దాంట్లో సీరియస్గా హీలింగ్ చేస్తారు. అప్పుడు మీరు ఒక కోచ్ దగ్గరికి మనీ ఇచ్చి ఎక్స్పెన్స్ స్పెండ్ చేసేదానికి రెడీ అవుతారు. కోచ్ దగ్గర పక్కాగా నేర్చుకుంటారు. ఆ కోచ్ మిమ్మల్ని లైఫ్ పాత్లో ఆ కోచింగ్ మొత్తం ఇంప్లికేట్ చేయపెట్టి మీ లైఫ్ పాత్గానే బతికేదానికి చేసేస్తారు. అందుకోసం మీ బెస్ట్ వర్షన్ అయిపోతారు, మీ హైయెస్ట్ వైబ్రేషన్ రీచ్ అయిపోతారు. హైయెస్ట్ వైబ్రేషన్ రీచ్ అయిన తర్వాత
బెస్ట్ వర్షన్ అయిన తర్వాత ఫినాన్సెస్ మిమ్మల్ని వెతుక్కొని మీ దగ్గరికి వస్తుంది. సో యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ కెరియర్, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ ఫినాన్సెస్, you will have so much of self confidence, you will have so much of psychic abilities, you will be in your peak of spirituality, you will have lots of universal knowledge, you will be totally enlightened, you will be totally empowered. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ ఉంది చూడండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అది చాలా ఉంటుంది. కానీ అప్పుడు కూడా ఆ ఆశ మాత్రమే ఉంటుంది, మన ట్విన్ ఫ్లేమ్ మనకి కావాలి, ట్రూ ట్విన్ ఫ్లేమ్ మనకి కావాలి అనే ఆశ ఉంటుంది. ఆ క్రేవింగ్, డెస్పరేట్నెస్ ఉండదు. ఎందుకంటే ఆ కోచ్ వచ్చేసి సెల్ఫ్ లవ్ని, ఆ సెల్ఫ్ లవ్లో మీకు మీరే ఎమోషనల్గా ఎట్లా అవైలబుల్గా ఉండాలి, ఎట్లా ఎమోషనల్ సెక్యూరిటీని మెయింటైన్ చేయాలి, ఎట్లా మీ లోపలే హోల్ అండ్ కంప్లీట్గా ఉండేది అని అన్నీ నేర్పించేస్తాడు. అది బదుగా పెట్టేస్తారు మనని, అదే లైఫ్గా లివ్ చేసేదానికి గైడ్ చేస్తారు. సో అప్పుడు మన లోపలే మనం హోల్ అండ్ కంప్లీట్గా ఉంటాము, అన్నీ మన లోపలే ఉంటుంది, ఏ దానికి బయటికి వెదగము. ఆ సిచ్యువేషన్లో టపాల్ ఎక్కడి నుంచి వస్తాడో తెలీదు, మన ట్విన్ ఫ్లేమ్ మన లైఫ్లో మేనిఫెస్ట్ అయిపోతాడు. సో దీస్ ఆర్ ది స్టేజెస్ ఐ కేమ్ అక్రాస్. అండ్ తర్వాత ఈ ట్రామాటిక్ బాండింగ్ అయిన తర్వాత కంప్లీట్గా మనం దాంట్లో నుంచి బయట వచ్చిన తర్వాత హీలింగ్ జర్నీ అన్నీ చేస్తున్నాం కదా కోచ్ గైడెన్స్ కింద, అప్పుడు మన సోల్ మేట్స్ అందరూ మనకి మేనిఫెస్ట్ అవుతారు. అప్పుడు మన సోల్ ఫ్యామిలీ మొత్తం మనం చూస్తాము, మనకి వీ కెన్ రికగ్నైజ్ దీస్ ఆర్ అవర్ సోల్ ఫ్యామిలీ పీపుల్ అని చెప్పేసి. ఎందుకంటే మన వైబ్రేషన్ కొంచెంగా రైస్ అయినప్పుడు మనీలట్టే ఆ గుడ్ పాజిటివిటీ ఎవరెవరితో రేడియేట్ అవుతుందో వారితోనన్నీ మనం కనెక్ట్ అయిపోతాము. సో ఇప్పుడు లాస్ట్గా మీరు ట్విన్ ఫ్లేమ్ని మేనిఫెస్ట్ చేసేసినారు. ఈ ఒక్క మాస్కులిన్తో మాత్రమే మీరు ఎన్ని క్యారెక్టరిస్టిక్స్, ఇఫ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఒక 61 పాయింట్స్ రాసి పెట్టినాను, నా మాస్కులిన్ ఇట్లాగే ఉండాలి, నా మాస్కులిన్తో నాకు లైఫ్ స్టైల్ అండ్ డైలీ రొటీన్ ఇట్లా ఉండాలని చెప్పేసి 61 పాయింట్స్ రాసి పెట్టినాను. ఆ 61 పాయింట్స్ ఎగ్జాక్ట్గా నాట్ 1% కూడా మిస్ అవ్వకుండా మ్యాచ్ అయ్యేది ఆ ఒక్క మాస్కులిన్తో మాత్రమే మ్యాచ్ అయింది, వేరే ఎవరితో మ్యాచ్ అవ్వలేదు. సో ఫైనలీ దిస్ ఈజ్ యువర్ ట్విన్ ఫ్లేమ్, అండ్ దీస్ ఆర్ ది స్టేజెస్ ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ విచ్ ఐ క్రాస్డ్ and came upon. So from emotional security to I came to emotional empowerment and enlightenment. సో ఇది వినేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే కమెంట్స్లో కిందకి పెట్టండి, నేను చూసేసి కమెంట్స్కి రిప్లై చేస్తాను. లేకపోతే మీ డౌట్స్కి ఒక సపరేట్ వీడియో చేసేదానికి కుదిరితే కూడా వీడియో చేసి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Until then, bye.